వివర్స్ మనం వచ్చేసి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము. 6వ తరగతి తెలుగు మంజరిలోనిది కలిసి పాడుదాం తెలుగు పాట. శ్రీశ్రీ పూర్తి పేరు వచ్చేసి ఏంటంటే శ్రీరంగం శ్రీనివాసరావు. శ్రీశ్రీ క్రీస్తు శకం 1910లో విశాఖపట్నంలో జన్మించారు. 8వ ఏట నుంచే శ్రీశ్రీ రచన ప్రారంభించారనమాట. చిన్నప్పటి నుంచి ప్రారంభించారు. 18వ ఏట ప్రభవ కావ్యము అనేటువంటిది వెలువడించారనమాట. ప్రభవ అనేటువంటి కావ్యాన్ని వెలువడి చేశారనమాట ఈయన. తర్వాత వచ్చేసి మహాప్రస్థానము అనేటువంటి కావ్య సంపుటితో శ్రీశ్రీ మహాకవిగా గుర్తింపు పొందారు. మహాప్రస్థానము అనేటువంటి కావ్యాన్ని రాయడం ద్వారా ఆయన పేరు ప్రతిష్టలు పెరిగాయి. సో ఈ విధంగా పేరు ప్రతిష్టలు పొందిన తర్వాత పేదలు, పతితులు, పీడితులు వాళ్ళ గురించి ఎక్కువగా ఆయన రచించేటువంటి వాడనమాట. శ్రీశ్రీ రచనల్లో ప్రధాన వస్తువుగా ఉండేవి ప్రభవ, మహాప్రస్థానము, ఖడ్గ సృష్టి, మరో ప్రస్థానము మొదలైనవి శ్రీశ్రీ గారి యొక్క ముఖ్యమైనటువంటి రచనలు. 1983లో ఆయన వచ్చేసి మరణించడం జరిగింది. ఈ యొక్క పద్యంలో వచ్చేసి కలిసి పాడుదాం తెలుగు పాట, కదలి సాగుదాం వెలుగు బాట, తెలుగువారు నవజీవన నిర్మాతలని, తెలుగు జాతి వనికే జ్యోతి అని ఇక్కడ మనకు తెలుపుతూ ఉన్నారు. తెలుగువారు నవజీవన నిర్మాతలని, తెలుగు జాతి ప్రపంచానికంత జ్యోతి లాంటిదని, తర్వాత మనమందరము కలిసి తెలుగు పాటను గళమెత్తి పాడుతూ మనం ఏం చేయాలి, వెలుగుబాటలో ముందుకు సాగిపోదాము అని పద్య రచయిత శ్రీశ్రీ గారు మనల్ని ప్రోత్సహించారు. ఈ యొక్క ప్రపంచానికంతా జ్యోతి లాంటిది ఈ యొక్క తెలుగు జాతి, ఈ యొక్క నవజీవన నిర్మాతలని మనల్ని పొగుడుతూ ఉన్నారు తెలుగువారిని. సో మనము ఈ యొక్క మంచి బాటలో మనము వెలుగు అనేటువంటి బాటలో మనము ముందుకు సాగుదామని ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారు. కార్యసూరుడు వీరేశలింగము కలం పట్టి పోరాడినటువంటి సింగము, దురాచారాల దురాగతాలను తర్వాత వచ్చేసి తుదముట్టించినటువంటి అగ్నితరంగము, అందుకే అదుగో అతడే వీరేశలింగం అనమాట. ఈయన వీరేశలింగం పంతులు గారి గురించి చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడ వీరేశలింగం పంతులు గారు కార్యసూరుడైనటువంటి వీరేశలింగం పంతులు గారు ఏం చేశారు, మనము చాలామంది కత్తులు కటారాలు స్వతంత్ర పోరాటం కోసము ఎత్తుతూ ఉంటారు. ఆ స్వతంత్ర పోరాటం కోసము కత్తులు కటారాలే కాకుండా కాలం పట్టి కవితలతో పోరాడినటువంటి సింహమని, దురాచారాలను దురాగతాలను రూపమప్పినటువంటి అగ్నిజ్వాల అని వీరేశలింగం గారిని కూడా శ్రీశ్రీ వచ్చేసి కొనియాడారు. పూర్వకాలంలో వచ్చేసి ఏ విధంగా వివాహాలు ఉండేవి అంటే, మూగవాడెంతటి ముసలాడైనా మళ్ళీ పెళ్లికి అర్హత ఉంటే బ్రతుకే తెలియని బాల వితంతువుకెందుకు లేదా హక్కంటాను ఇక్కడ మనకు ఈ యొక్క పద్యం ద్వారా అడుగుతున్నారన్నమాట ప్రశ్న. భార్య చనిపోయిన తర్వాత మగవాడు ఎంత ముసలివాడైనా సరే మళ్ళీ పెళ్లి చేసుకునేందుకు అర్హత ఉంటే, సంసారం అంటేనే తెలియనటువంటి బాల వితంతువులు ఎందుకు ఆ హక్కుని ఎందుకు ఉండకూడదు, పెళ్లి చేసుకోకూడదు అనేటువంటిది నా యొక్క ప్రశ్న అని ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారు. చేతికి గాజులు తొడిగాడు, చెదరిన తిలకము దిద్దాడు, మోడువారిన ఆడబ్రతుకుల పసుపు కుంకుమ నిలిపాడు. చాలామంది పూర్వకాలంలో వచ్చేసి బాల వితంతువులుగా ఉండేవారు. ఆ బాల వితంతువులకి చేతికి గాజులు తొడిగించి వారి నుదుట తిలకం దిద్ది వారికి మళ్ళీ వివాహాలు అనేటువంటి జరిపించి మోడుబారినటువంటి వారి యొక్క బ్రతుకులను పసుపు కుంకుమ అనేటువంటి నిలిపినటువంటి మహనీయులు వీరేశలింగం పంతులు గారు. అదిగో అతడే గురుజాడ, మంచి చెడ్డలు లోకమందున ఎంచి చూడగా రెండే కులములు, మంచి అన్నది మాలయైతే మాలనే అవుతాను అన్నాడు. ఈ లోకంలో గురుజాడ వచ్చేసి ఏం చెప్పారంటే, మంచి చెడు అని రెండు కులాలు ఉన్నాయి. మంచి అనేది మాల అయితే నేను ఆ యొక్క మాలనవుతాను అన్నది గురుజాడ అని శ్రీశ్రీ వచ్చేసి పేర్కొన్నారు. కొత్త పదాలు వచ్చేసి నవజీవనము, దురాచారము, పసుపు కుంకుమ, నిర్మాత, దురాగతము, జ్యోతి, అగ్నితరంగము, కార్యసూరుడు, అర్హత, సింగము, మూడువారిన. తర్వాత వచ్చేసి అర్థాలు నవజీవనం కొత్త జీవనం, నిర్మాత నిర్మించువాడు, జ్యోతి ప్రకాశం, వెలుగు సింగము సింహము, బాల వితంతువు భర్త చనిపోయిన బాలిక, మోడు వాడిపోయిన. ప్రకృతి వికృతులు చూద్దాము. జ్యోతి జ్యోతి, సింహము చింగము, అగ్ని అగ్గి, బ్రతుకు బతుకు.